కాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోట కాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా Now it's time to welcome our very own laughing star, Tower Star, Nagbabu garu. మనుషులను మనకు అనుకూలంగా ఎవరైనా మార్చుకోవచ్చు, కానీ గ్రహాల్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అంటున్నాడు మన చంద్ర. అది ఎలాగో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. నేను ఏం పని చేసినా శకునం చూడకుండా ఏ పని చేయను మేడం. నేను పళ్ళు తోమాలన్న శకునం చూస్తాను, నా పెళ్ళంతో సరసం ఆడాలన్న శకునం చూస్తాను. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహ బలం కూడా అంతే అవసరం. అది అంతేందుకు ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఆగ్నేయంలో కట్టమని చెప్పాను. ఆగ్నేయంలో కట్టారు కాబట్టి జబర్దస్త్ ఈ స్టేజ్ లో ఉంది. అది గ్రహ బలం అనుకున్న వాల్యూ. రోజా గారు అసలు పేరు ముందు శ్రీలత, గ్రహబలంతో మార్చుకుందా? రోజా అని మార్చుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారని చెప్పా. అబ్బో, అసెంబ్లీ దాకా వెళ్ళారు, త్వరలో ఢిల్లీ కూడా వెళ్తారు. సూపర్. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. అనుసూయకి చెప్పాను మేడం, అనసూయ నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. అనసూయ అని చెప్పింది, దత్తాత్రేయ గారు నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది, ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. ఏమండి, ఇదిగో నా జీవితంలో వచ్చిన శనిగ్రహం. ఇది నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఉన్న నా గ్రహాలన్నీ మొత్తం మాడిపోయాయి. అది ఏమండి, బంగారం ధర తగ్గిందటండి. బంగారానికి పని ఉండదు, పాటు ఉండదు. బంగారం ధర తగ్గితే నాకు రవ్వ నెక్లెస్ చేస్తారన్నారు కదా, మీరు రెడీగా ఉండండి, నేను వెంటనే రేపు షాపింగ్కి వెళ్దాం. అంతేనా? ఈ బంగారం ధర తగ్గడం పెరగడం దేశం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతి మొగుడికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బంగారం తగ్గితే ఈ ఆడవాళ్ళు ఏమండి బంగారం కొందాం అంటారు, బంగారం పెరిగితే ఏమండి బంగారం పెరగబోతుందంట, బంగారం కొందాం అంటారు. సార్ ఒకటి అర్థం కాదు సార్, వీళ్ళు బంగారం మీద ఎగబడతారు కానీ బంగారం లాంటి మగాళ్ళ మనసుని ఎందుకు సార్ వీళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు సార్ వీళ్ళు ఎప్పటికీ అర్థం కదా ఎందుకు? రెడీ వెళ్దామా? ఏంటి వెళ్ళేది? అక్కడ పైన చూడు, నీ శుక్రగ్రహం వక్ర దశలో తిరుగుతుంది. ఈ టైంలో బంగారం కొన్నావు అనుకో, నీ రెండు కాళ్ళు చేతులు ఇలా పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోయినా పర్వాలేదు, నాకు బంగారం కొనిచ్చండి. నా భార్యని బంగారం కొనిచ్చి బతుకుండగాని వికరాంగులను నేను చేయలేను. చిన్న కోరిక అడిగి ఎవరు కొనిపిమంటే చాలు, గ్రహాలు బాగలేవు, శకునాలు బాగలేవని ఎప్పుడు చెప్తుంటావు. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళదే. మాదే గ్రహం, మీకు అసలు గ్రహమే లేదు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్? మందే ఈ గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోన్లేదు, ఈ గ్రహంలో కొంత చోటిచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం వచ్చి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పడుస్తున్నారే మీరు. ఎందుపోటు 10 గ్రాముల బంగారం అడిగితే 10 కేజీలు డైలాగా చెప్తున్నావు. నిన్ను బంగారం కొంచెం అడిగా చూడు, నా చెప్పుతా నన్ను కొట్టుకోవాలి. అది ఇప్పుడు దాని గ్రహం ఒక దశలో కాకుండా మామూలు దశలో ఉంది. ఎన్ని గ్రహాలు డీల్ చేస్తాను, ఈ కొత్త గ్రహం నాకు ఒక లెక్కనా? దత్తాత్రేయ ఇంటి అంటిస్తావా? సమయానికి వర్షం వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంటి ఓనర్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తారా మీరు? ఇదిగో తీసుకో. ఆగు, ఒక్క నిమిషం ఉండు, చెక్ చేయి.
ఏమైంది దత్తాత్రేయ? రెడ్ చొక్కా వేసుకొని రెంట్ అడుగుతావేంట నువ్వు? రెంట్కి రెడ్ చొక్కాకి సంబంధం ఏంటి దత్తాత్రేయ? సంబంధం వెంట ఇంత పెద్ద ట్రైన్ ని ఇంత చిన్న రెడ్ ఫ్లాగ్ ఆపుతుందా? ఆపుతుంది. వేల మంది జనాల్ని సిగ్నల్ దగ్గర ఇంత రెడ్ లైట్ ఆపుతుందా? ఆపుతుంది. అది నేను రెంట్ ఇవ్వాలన్న కోరికని రెడ్ చొక్కా ఆపుతుందిరా అక్కడ. అయితే ఇప్పుడు ఏమంటావు దత్తాత్రేయ? ఇవ్వకు చంద్ర ఇవ్వకు. తెల్లగా చొక్కా మార్చుకొని రా అంటున్నా. తెలిపేసుకురా. అది సరే, ఆ. నీ ఒంట్లో రక్తం ఎరిపే కదా, ఆ. దానికి ఏమంటావు? దానికి ఆన్సర్ చెప్తాను. రెంట్ వదులుకుంటావా? వద్దులే వద్దులే, చొక్కా మార్చుకుని వస్తా. అది మరి ఓ శకనం తెలీదు శాస్త్రం తెలీదు రంగురంగులు చొక్కాలు వేసుకొని వచ్చేస్తున్నా రంగు వాళ్ళు. దత్తాత్రి గారు, నాకు పెళ్లి కావట్లేదు, ఏం చెయ్యాలి? నీకు సుధీర్ అనే సర్పదోషం ఉంది. అది నీకు రాత్రింబవలు ఆ దోషంలో ఉంచుతుంది. దోష నివారణ. మరి ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? అది మామూలు దోషమా? అది పోయే దోషమా? అది ఎవరైనా నాగరాజ అనుకుంటూ ఉంటారు పాములు, కానీ ఆ సుధీర్ రాజు గారు రశ్మి రాణి రశ్మి అని పడగెప్పుకొని ఇలా కూర్చుంది. ఆ దోషం నీకు పోవాలంటే సుధీర్ అనే సర్పానికి కూరలు బీకాలి నువ్వు. అర్థమైందా? పీకితే కానీ ఆ దోషం పోదు నీకు. దత్తాత్రేయ, దత్తాత్రేయ, ఆ. 3 సంవత్సరాల క్రితం నా పెళ్ళం టార్చర్ పోలని నీ దగ్గరికి వచ్చా. అవును. నువ్వేమో ఈ రాయి మోయమన్నావు. 3 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నా, ఎప్పుడు దించాలో చెప్పలేదు. మధ్యలో దించావనుకో నీ పెళ్ళం టార్చర్ నీకు ఎక్కువైపోద్దురా. ఆ? లేదులే నేను వద్దు. ఆ బరువు మోయడం కన్నా ఈ బరువును మోయడం బెటర్. అది మోయి మరి. నీ భార్య దోషం పోవాలంటే అది నీ తల మీద ఉండాలి. సెట్ చేస్తాను ఆ రాయిని నేను. దత్తాత్రేయ, ఏ దత్తాత్రేయ, చొక్కా మార్చుకొని వచ్చాను, రెంట్ ఇస్తావా? నీ డబ్బులు పూలో పెట్టి నేను తెస్తానుగా. నువ్వు మారవురా, నువ్వు మారవు. ఏంటి దత్తాత్రేయ, పూలు కింద పడేసి డబ్బులు జేబులో పెట్టుకున్నావంటే? లేకపోతే నీ సొమ్ము మీద చల్లమంటావరా? నీ సొమ్ము మీద చల్లమంటావా? ఆ నల్ల చొక్క వేసుకొని వచ్చావంట నువ్వు. అయితే ఏంటి? అయితే ఏంట? నలుపు అంటే నీకు తెలుసారా? ఏంటి నలుపంటే ఓ నిరాశ, నలుపంటే ఓ నిరసన, నలుపంటే ఓ నికృష్టం. అదే నలుపు చొక్క వేసుకొని నా గ్రహాన్ని నలిపేద్దాం అనుకున్నారా? నలుపంటే నాకు ఇష్టం, నాకు నష్టం. బా బొంగులో భలే చెప్పావు గానీ నీ తల మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, దానికేమంటావు? దానికి ఆన్సర్ చేస్తాను. రెండు వదులుకుంటావా? చొక్కా మార్చుకొని వస్తాను. టార్చర్ మారించి రాబోతున్నాను. ఎప్పుడు చూసి ఎరుపు అంటాడు, నలుపు అంటాడు, ఏదో అంటాడు, రెండు మాత్రం కట్టాడు సార్. ఆ గ్రహాల మీద ఉండడం కాదురా, కొంచెం భూమి మీద ఉండరా. ఎక్కడున్నా నాకు తెలుసా? అరుస్తున్నా నా ఇంటి మీదకి వచ్చి. ఆ ఓనర్ని రెంట్ కోసం తిప్పుకోకపోతే ఆ రెంట్ తెచ్చేసేచ్చుగా. మర్చిపోయానే. రే మావిడ రెంట్ ఇస్తుందంటే తీసుకెళ్ళు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీకెందుకే మరి? నీకెందుకు? నా డైరెక్షన్ నేను చేసుకుంటా, నా యాక్షన్ నేను చేసుకుంటా. మధ్యలో ఏళ్ళు దూరుతావేంటి? పక్క మగాడి మీద జాలి చూపిస్తాను కానీ మొగుడు మీద జాలి చూపిస్తారు మీరు. మొగుడు అంటే ఎప్పుడు మోసగాళ్ళలాగా కనిపిస్తాడు మీకు. ఆది మానవుల కాలం నుంచి ఆన్లైన్ మానవుడు దాకా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటాను ఎదురు చూస్తూనే ఉన్నా. మీరు మాత్రం మమ్మల్ని ఎదురు చేసుకోవట్లా. శూన్యగ్రహంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సున్నం రాయించుకుంటా అంటే ఇదేనే? అబ్బా, మీ మొగాలు మామూలు అసలు కాదు మరి. ఇప్పుడు మీ మొగాలు ఎప్పుడు మ్యూజియం లో పెట్టడానికి, పిల్లల్ని తిట్టడానికి తప్ప దేనికి పనికిరారు. నువ్వు నాకే ఎదురు చెప్తున్నా అంటే నీ గ్రహం మీద వక్రదశలో బాగా తిరుగుతుంది. ఒంటి కాల మీద నిలబడు. ఏంటి? ఒంటి కాల మీద నిలబడు. ఒంటి కాల మీద నిలబడే. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఏదైనా చిన్న మాట మాట్లాడుతుంది. 10 సంవత్సరాల నుంచి ఒంటి కాల మీద నిలబెడుతున్నావు నువ్వు. షోలో రోజు కూడా అంటే ఏదో పాలు లేటుగా తెచ్చానని చెప్పి ఒంటి కాల మీద నిలబెట్టావు. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నట్టే నీ గ్రహం ఏదో నిరాశతో కుంగిపోతుంది. అక్కడ ఇంకో కాలెత్తు, ఇంకో కాలెత్తు. ఇంకా కాలు చచ్చిపోతుంది, చచ్చిపోడా. గ్రహం పేరుతో వీళ్ళని ఒంటి కాల మీద నిలబెట్టలేవు అనుకో, మనకు మోకాల మీద నిలబెడతారు వీళ్ళు. దత్తాత్రేయ, ఈడొచ్చాడు మళ్ళీ రాయిగాడు. ఈ బరువు మోయలేకపోతున్నా, ఒక్కసారి కింద పెడతా. ఒక్కసారి బరువు దించావనుకో నీ జీవితం బొంగులో కలిసిపోద్దిరా. బరువు అంటే ఏమనుకుంటున్నావు? ఆ రాయిలో మీ భార్య ఫ్రస్ట్రేషన్ ఉందిరా, నీ జీవితం ఆధారపడి ఉందిరా. ఆ రాయిలో అది ఇది అన్ని ఉన్నాయిరా దరిద్రుడా. నేను ఉంగరాల రాళ్ళ గురించి విన్నాను కానీ ఈ రాయి గురించి ఎప్పుడు వినలేదు దత్తాత్రేయ. ఉంగరాలతో భార్య ఫ్రస్ట్రేషన్ ఏం పోద్ది, బొంగులో ఈ రాయి మాత్రం ఆ మాత్రం ఉండాలి. ఆ సెట్ చేయి, అలానే ఉంచు, లేకపోతే నీకు పగిలిపోద్ది. దత్తాత్రేయ, దత్తాత్రేయ, దత్తాత్రేయ ఇప్పుడేం చేయలేడు.
ఏంటి చొక్కా మార్చుకొని వచ్చాను బయటకు వచ్చి వస్తున్నా నీ డబ్బులు పూల పెట్టుకొని తెస్తున్నా. వీడు పూలంటేనే భయం. నువ్వు మారవరా? దరిద్రుడా, పూలు నా మీద తెరిచి జేబులో డబ్బులు పెట్టించుకున్నాడు మళ్ళా. నువ్వు ఏం చొక్కా వేసుకొని వచ్చావురా నువ్వు? తెలుపు. తెలుపు అంటే శాంతికి చిహ్నం, తెలుపు అంటే ప్రశాంతత, తెలుపు అంటే స్నేహ బంధం. నీ తలకాయ డెడ్ బాడీ మీద ఏ గుడ్డ కప్తారా? తెలుపు. నీవు పోతే నీ భార్య చీర కట్టదా? తెలుపు. నువ్వు చచ్చిపోతే నీ బూడిద ఏ కలర్ లో ఉంటుందా? తెలుపు. అది మరి తెలుపు అంటే మరణం. తెలుపు అంటే మరణం, మృదంగం. అలాంటి తెలుపు చొక్కరు వచ్చి నా దగ్గర రెండు అడుగుతావు నువ్వు? దత్తాత్రేయ, తెలుపు గురించి ఇంత భయంకరంగా ఉంటుందని ప్రపంచంలో ఎప్పుడు చెప్పలేదురా నీలాగా. ఏ చొక్కా వేసుకొచ్చిన కలర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పడేస్తారు. ఇప్పుడు చూడరా, నా ఒంటి మీద ఏ కలర్ లేదురా, నా ఒంటి కలర్ తప్ప. ఇప్పుడు అంటావురా మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది తీసుకురా. ఉన్న గ్రహాలు మాడిపోతాయి నాయి. ఏ 1 మంత్ కూడా ఆగలేవా? 1 మంత్ కాదు దరిద్రుడా, నువ్వు రెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుందిరా. అప్పుడే సంవత్సరం అయిందా? నెలలో ఇస్తే తెలుస్తుందిరా, సంవత్సరానికి ఒకసారి ఇస్తే ఎలా తెలుస్తుందిరా నీకు? ఇంత నాలుగేసుకొని వాండంటే అస్సలు మర్యాద లేదు వీడికి. ఇదైతే రెంట్ ఇచ్చాడు కదా అమ్మయ్యా. రెంట్ ఇచ్చాను బయట ఒకసారి ముందు ఏంట్రా? రెంట్ అడిగితే 2 నోట్లు కింద పైన పెట్టి ఈ వైట్ పేపర్ పెట్టావేంటి? అవును వైట్ మనీ. ఇది వైట్ మనీయా? అవును, గవర్నమెంట్ వైట్ మనీగా ఎక్కువ ఆడమంటుంది. నువ్వు మనిషిగా జంతువురా నువ్వు? ఈ వైట్ మనీ నాకు బాగుంది. గవర్నమెంట్ ఏమో బ్లాక్ మనీ వాడద్దు అంటారు, ఓనర్ ఏమో వైట్ మనీ మాకొద్దు అంటారు. గవర్నమెంట్ ఓనర్ మధ్య ఒక సామాన్య రెంటర్ నలిగిపోతున్నారు. నువ్వు సామాన్యుడు, అసామాన్యుడురా నువ్వు. మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది పెట్టరా? నువ్వు ఏం విప్పినా నా బడ్జెట్ ఆ 2 నోట్లే. అర్థమైందా? నెక్స్ట్ మంత్ కావాలంటే కలెక్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ అంటే నీ బాస్ లో నెక్స్ట్ ఇయర్ అని అర్థం రా. అర్థం భరించలేకపోతే మేడం గారు ఈ సమస్యను మీరే తీర్చాలి మేడం. ప్లీజ్ మేడం, పరిష్కరించండి మేడం ప్లీజ్. ఈ సమస్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నేను మీకు సమస్యను అవుతా. అంటే మీ ఇంట్లో రెంట్కుంటానని అర్థం. దత్తాత్రేయ పోయలేక చేస్తున్నా. అరే దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? కొండను మోసినా రాయిని మోసినా పెళ్ళాం టార్చర్ ని భరించాలని అర్థం. నేనేం చేయాలి? పెళ్ళాం టార్చర్ భరించడం తప్ప ఏం చేయలేమని అర్థం అని చెప్తున్నాను రా. ఆ ముక్క 3 సంవత్సరాల ముందే చెప్పొచ్చుగా. ఎలా చెప్తా? ఒక రోజు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నేను లిఫ్ట్ అడిగితే ఇచ్చావరా నువ్వు? ఇచ్చావా? ఇవ్వలేదని 3 సంవత్సరాలు నాతో రాయి మోయిస్తా. మరి మోయించరా? ఒక్క నిమిషం ఉండు. ఏమే బయటికి రా, దీని మీద రా. నా పెళ్ళ మీద వేద్దాం అనుకున్నా, నువ్వు కూడా వాడికి పెళ్ళాని కదా, అందుకే వేసా. అసలు నిన్ను కాదు. కరెక్ట్ చెప్పావురా. ఇదిగో సో రోజా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏం చెప్పగలం, బాగుంది. మనం లేకపోతే స్కిట్ లేదు కాదా? సో ఎటు తిరిగినా మనం ఉండాలి. 100%. మన గ్లామర్, మన మీద 4 పంచులు వాళ్ళు వేసుకొని అలా సక్సెస్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాడు ఒకటి దొరికితే చాలు, ఇంటి ఓనర్కి సచ్చి ఊరుకుంటాడు. బాగుంది, వెరీ నైస్. స్కిట్ ఎలా అనిపించింది? స్కిట్ చంద్ర ఎప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడు, మళ్ళీ యాజ్ గా ఫుల్ గా నవ్వించాడు. కానీ గొప్ప సత్యం చెప్పు. సో ఈ గ్రహం మీద పట్టు మనం సాధించుకోవాలి ఫ్యూచర్ లో. ఆల్ ది బెస్ట్ చంద్ర. తను మాత్రమే చేయగలిగే ఓ వింత క్యారెక్టర్ ని ఓ వింత గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కిర్రాక్ కార్పి along with his teams. Let's welcome them. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు.
నాగబాబు గారు, రోజా గారు, ఈ పాటికే మీరు చేసిపోయింది. నేను ఈ ఏరియాలో చెత్త ఏరుకుంటా ఉంటా. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. మేడం చెప్పండి రోజా గారు. షూటింగ్ అయిపోయింది, మేకప్ చేస్తున్నారా? రిక్షా పోతే మేడం నేను 5 ట్రిప్పులు వేసాము. ట్రాక్టర్ పంపిస్తారు, 2 ట్రిప్పులు అయిపోద్ది మేడం. ఓకే మేడం, బాయ్ మేడం. చూసారుగా రోజా గారు, మేకప్ తీసేస్తే కూడా నేనే ట్రిప్పులు పంపించాలా. మొన్న ఒక రోజు రష్మి ఇంటికి వెళ్ళి డోరు కొట్టా. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు. ఏమార్పి ఏం కావాలన్నారు. నేను అన్నాను మేడం ఏదైనా చెత్త వస్తువులు ఉంటే ఏదైనా ఇసిరిండి తీసుకెళ్లి ఎత్తుకొని వెళ్ళిపోతానన్నా. అలా అన్నా లేదా టొక్కు నుంచి రష్మి వచ్చి ఆడబడింది. నాగబాబు గారు సీరియస్ గా చెప్తున్నా, నేను చేసే పనికి మీరు చేసే పనికి పెద్ద తేడా ఏం లేదండి. తప్పు అనుకోదు, మీ కాళ్ళు పట్టుకుంటా. చెప్పేది వినండి. నేను ప్రతి ఇంట్లో ఉండేటువంటి చెత్తను తీసుకెళ్తా, మీరు సమాజంలో ఉండే కుళ్ళును కడిగేస్తుంటారు సార్. చివరిగా మీ గురించి ఒక మాట చెప్పాలి సార్. మగాడన్నాక గుండెలు ఉంటాయి అనుకుంటాం, కానీ ఫస్ట్ టైం తెలిసింది గుండెల్లో ఉన్నారని. ఇదే సార్ మగతత్వం అంటే నాకు అర్థం కాదు. నాకు ఒట్లో బిస్కెట్లు అమ్మడవట్లేదు అంటే ఏంటో అనుకున్నాను. నీ సొంత బిస్కెట్లు ఎత్తే ఏం అమ్మడవుతాయి? ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. స్కిట్ లో ఉండే పౌన్ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. కారా మహేష్ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చావు. ఎందుకు? నీకు సూట్ అయ్యే అడ్రస్ కదా. తప్పు తెగిపోతే ఏమనుకుంటావు నువ్వు? ఎందుకు పోనా మొహంలో పెడతావు? కొంచెం పేపర్ ఏంటి ఏదో చదువుకుంటానా? ఎందుకు గదరా మనం స్కిట్ కొట్టింది. లాంగ్ జంప్ లో స్వర్ణ పథకం కోల్పోయిన క్రీడాకారుడు. లాంగ్ జంపులు చేసేటప్పుడు మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటే పోకేమవుతా ముడుగాలోడు ఎవడా అన్నెలా తీసుకురా నీడ్ చేద్దామండి. లాంగ్ జంపులు చేసినప్పుడు ఎవడైనా మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటాడా? నీకు దండం పెడతాను రా మహేష్. తుప్పు తీసుకొని కొట్టరా. అది వేరు ఇది వేర్రా. ఏం మాత్రం ఏం చేస్తున్నావు? పాన్ కడతానండి. అదేంద్ర మర్యాద రుద్దుతున్నావు, తమలపాకు కదా రుద్దా. పప్పులు మొలుగా టేస్ట్ లేదు అంటే ఏంటో అనుకున్నారు. మరి రాగుల్లో చుట్టిచ్చేనడికి మార్చండి రా. కొట్టాను. ఇదే నీదే గొలుసులు వేసి కట్టుండవా? ఈ సోపంలో నాకు ఒకటే మాట చెప్పాడు. ఒరే నీ సోపు బాగా నడుస్తుందిరా అన్నాడు. ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోద్దని భయం వేసి నేను మా పుట్టోడు తోళ్ళేసి కట్టేయమని తిన్నా. నమస్కారం రా స్వామి. నువ్వు పేపర్ చదువుకునేది బెటర్. తెలుగు రాష్ట్రాల్లో నిద్ర మాత్రల అమ్మకం అమాంతం తగ్గడంతో రాకేష్ కిట్లు బ్యాన్ చేయాలని మల్లిమాల ఆఫీస్ ముందు మెడికల్ షాపుల యజమానుల ధర్నా. తలనొప్పి మాత్రల అమ్మకం అమాంతం పెంచిన కిరాకార్పికి అక్కడికక్కడికే ఘన సన్మానం విత్ శాలువా. రే ఇది రెండోది రాసింది ఊర్రా. రెండోది రాసింది ఊరు. చెప్పు తెగిపోద్ది ఏమనుకుంటున్నావు? నాకు అర్థం కావడంలా. షాపుకి పై కప్పు లేదు, అడిగింది ఇది. ఏమన్నా మా తాత చచ్చిపోతూ నాకు మాట చెప్పాడండి. ఒరే నువ్వు జీవితంలో ఎవరికి అందనంత ఎత్తికి ఎదగాలన్నాడు. ఎదిగేటప్పుడు ఎక్కడ అడ్డు వస్తుందని భయం వేసి కొప్పు తీసి అవతల పడదొప్పానండి. నాకు అసలు సిరాకండి అడ్డుంటాను. సర్లేగానా ఒకటి ఏగరా ఆల్రెడీ తీసేచ్చాను కదండి. ఏగరా ప్రేమ జంటలు అనుకుంటా. ప్రేమలో మునిగితే వెళ్ళాలి కానీ టీలో మునిగితే వెళ్తానండి. పనుకొని తీసవసరం పడదొప్పండి నాటిని. ఓ చెత్త బాబు ఇక్కడ చెత్త పెట్టని తీసుకెళ్ళు. చెత్త బాబు ఉన్నావు అంటే గిత్త తీసుకొని కొడతా, అర్థమైందా? నేను అనింది చెత్త బాబే, సంపూర్ణేష్ బాబు కాదు. మధ్యలో సంపూర్ణేష్ బాబు ఎందుకు వచ్చాడా? గేట్ లో ఉన్న ఖాళీగా ఉన్నాయా? కొట్టానంటే తెక్క రేగిపోతు కోతి మొహం దానా. ఏమండి వీడెవడో నా మీద రండి. నేను ఉండగానే నా భార్య ఏమన్నారు ఇప్పుడు? ఏమన్నా నిన్ను ఇట్ట కాదు రే, నిన్ను పొడిచి పడేస్తా. గురుగారు మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు. మీకు ఇంకా పిల్లగాలు పుట్టలేదు కదా? నీకెలా తెలుసు? మీ ప్రదర్శన చూసి ప్రపంచం ఏమైనా చెప్తాడు ఈ మాట. ఏమండి వాడితే ఎందుకండి గొడవ? రాత్రంతా నిద్ర లేదు, నిద్ర వస్తుంది. రాత్రంతా రాజమౌళి సినిమా అని చెప్పు, లేకపోతే ఈ రాజమౌళి పీకాడు అనుకుంటారు. ఏమనుకోలే గురుగారు. ఎందుకు? మీ విన్యాసం చూస్తే అందరికి అర్థమైపోద్ది. అయ్యో నా బాధ ఎవరితో చెప్పుకోవాలండి? గురుగారు ఎక్కడికి సర్దుకొని బయలుదేరాడు? ఎవడో సడన్ గా ఫోన్ చేసాడండి. కలకత్తా పాన్ కావాలని వెళ్ళి తీసుకొద్దామని వెళ్తానండి. చెత్తాబాయ్ చెత్త తీసుకెళ్ళు. సరే మేడం, మీ మొహం నేను చెత్తపట్టు అనుకున్నా. ట్విన్ సిటీలోనే ఈ జీవనక్క పేరు చెప్తే గడగడ గడగడలాడిపోతే నువ్వు నన్ను చెత్తపట్టుతో పోల్చావరా? పొరపాటు పోగులు పెడతా. పొరపాటు అయింది మేడం. ఏంటి
వాంతుడు కూడా పడుతున్నావు లేకపోతే నీలాగా గాజులు చేతులు గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోమంటావా? మేడం మేడం ఇక్కడ దొరకండి. వాడు ఎవడో తెలుసా? ఆ పక్కింట్లో ఒక దాంతో కొలకతా నేను చూశాను తెలుసా మీకు? అంటే నా పెనివిటి రోడ్ల మీద తిరిగేటోడు 10 మందితో తిరిగేటోడారా? నరికి నరికి నేను చూశాను మేడం. పోనీలే. తోడేసావా పెనివిటి? పాలు సరిపోయినాయా? పాలల్లో వేయాలా? మేడం నిజంగా నేను చూసా ఏరియా అమ్మాయితో పక్కింట్లో కొలకుతున్నాడండి వాడు. అరే వాడి ఇంట్లోనే దీపం పెట్టలేనోడు బయటికి పోయి దీపాలు పండగ చేసుకుంటే నేను నమ్ముతాను. సెకండ్ లో మిస్ అయ్యి లేత చచ్చిపోతున్నాండి. ఏమైంది ఇంకా నువ్వు కలకత్తాకి వెళ్ళలేదా? అది కలకత్తాకి వెళ్దామని రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళానండి. కాసేపులో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నారు. నాకు భయం వేసి ఇంకా నేను చిన్న వయసులో చచ్చిపోతానేమో బయలుదేరి వచ్చేసాను. సరే ఆ విషయం అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి చెప్పలేదా? నేను అందరికీ చెప్పానండి, ఎవడేం లేదండి. కానీ ఒక రచ్చరం మాత్రం చేయకండి ఇచ్చి నా జీవితాన్ని కాపాడేవారు అని చెప్పి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా వీడు వాడే వాడు వీడే ఖచ్చితంగా నిరూపిస్తా. మేడం మేడం ఏంటయ్యా మళ్ళీ వచ్చా? మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? అంటే నేను లేకపోతే నన్ను ఏం చేద్దామంటరా? ఏంది నేను ఉన్నప్పుడే మీరు ఊరికొస్తున్నాను ఏంది? అయ్యో అది కాదండి, మీరు ఉన్నప్పుడు రావడం ఫస్ట్ టైం ఇదేనండి. నేను ఉన్నప్పుడు ఫస్ట్ అంటే నేను లేనప్పుడు. మేడం నిజంగా మీ ఆయన పక్కింట్లో ఆవిడతో కొలకొస్తున్నాడు. ఏమండి ఇక్కడ కన్విన్స్ చేస్తారా? మేడం నేను చూసే గురుగారు ప్యాంట్ అంటారా? ప్యాన్ కాదు ఇది పాను. టీడీఎస్ కోసం అంత కక్కుర్తి ఎందుకు? చెక్కు మీద పేరు రాకుండానే నీ పాను తినాలంటే నాకు భయం వేస్తుంది. బో నా దగ్గర ఒకసారి ప్యాంట్ తింటే మళ్ళీ మాట్లాడటం తెలుసా? ఎందుకు మాట్లాడతారు? అక్కడ సున్నం ముద్ర ఫివికాలు వేస్తుంటే ఇందాక ఒక డబ్బులు అడుగుతుంటే ఓరికి మొహమాట పడుతున్నాడు. అలిగేడేమనుకున్నాను, ఎందుకని నువ్వు ఓరి బీసిపోయింది అడిగి. ఏంటి చెత్త అయితే? అబ్బాయి అబ్బాయి చెత్త తీసుకపో. సారీ మేడం, ఇందాక నేను మిమ్మల్ని చెత్త అనుకున్నాను. దయచేసి క్షమించండి మేడం. ఇంకెప్పుడు తప్పు చేయను మేడం. ఇక్కడ ఉన్నాడు రా నేను. నాకు చెత్తకి మీకు పెద్ద ఆడ కనబడలేదు మేడం. ప్రామిస్ గా చెప్తా ఉండా. మీ ఆయన ఆ పక్కింట్లో ఉండే ఒక ఆడ మనిషితో కొలగొస్తున్నాడు. ఓ అంటే నా పెనిమిటి ఆడున్నాడు అంటావు? ఆడే ఉన్నాడు అంటే ఈడ లేడంటావు? ఆడుంటే ఈడ లేనట్టు, ఈడ లేదంటే ఆడున్నట్టే కదా. అంటే నేను పిలిస్తే లోపల నుంచి రాడంటావు? వస్తాడే ఎట్టొస్తాడు? అక్కడ కొలగొతున్నాడు. కుత్త బిడ్డ వస్తాడు. పెనిమిటే రాడు. పెనిమిటే అవసరం ఆడుకో. వచ్చేది ఎక్కడ ఉంటాడు? ఎందుకు కొలగొతా ఉంటాయి? ఎవడన్నా వింటాడండి ఈ మాట? నాకద్ద నిజంగా నీ కాళ్ళు పట్టుకుంటాం మేము. నిజంగా వాడు అక్కడ ఉంటే నేను చూశానమ్మా. నా మాట విను. నేను అర్థం చేసుకోకొచ్చాడు కూడా. ఈ రోజు నీకు బడ్డాయి బిడ్డ. అందమైనది కనపడితే చాలు, కత్తిలాగా కనపడితే చాలు, తోడొచ్చి ఏదో ఒక కారణంతో తలుపు కొట్టుడు. ఇప్పుడు చూడండి సార్ ఎలా చూపిస్తాను. ఒక్క నిమిషం మేడం. మా ఆయన అక్కడ ఉన్నాడు అంటావు? ఇది ఇది కావాలి నాకు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడంటావు? అక్కడ లేనంటే ఇక్కడ లేనంటే అక్కడ పిలిస్తే రాడంటావు? ఎట్టొస్తాడో నాకు అర్థం కాదు. తింగర మోహన్ నానా కావంటే పిలువు. ఏమండి పిలువు. ఏమండి రాడు. ప్రతి దానికి నాకు తెలియదు. ఆ ఇంట్లో కూడా నేను చూసి చూడండి. మళ్ళా ఎందుకు వచ్చినావురా నువ్వు? మేడం నేను నిజంగా చూసా. నిన్నిట్లా కాదు, కత్తి వచ్చి పడుతున్నా. ఇప్పుడు కత్తి కోసం వెళ్ళాడు కదా, ఆడపోయి వాడిని పట్టుకొని నేను పట్టుకొని వచ్చేస్తావాడిని. ఆ పక్క రాకుండా చూడండి. అడున్నాడంటూ లేడంటూ లేనట్టే కదా. పెనిమిటే వస్తాడు, నేను చూస్తా. బాక్స్ దేవుడు సత్యంగా చెప్పిన నిజంగా కూడా ఆ ఇంట్లో ఒక మనిషితో కొనుక్కుతున్నాడు. నా మాట విను. అవునా? నిజంగా వాడే. గురుగారు మీరు ఎలా ఇబ్బంది పడిపోదురు, నన్ను రంగంలోకి దింపొచ్చు కదా. ఎంతైనా ఖర్చు పెడతాను రా. వాడు కొంచెం కనిపెట్టండి. అంతేనా? ఒక 500 కూడా చెప్తాను. ఎక్కడే ఉండి సిట్టులో తీసుకొస్తాను. ఏమండి ఇక్కడికి వచ్చినావు నువ్వు? రే పెనిమిటి ఆడున్నావేందిరా? నేనేడున్నా. ఏమండి పెనిమిటి
దాని కూడా నువ్వే పడతావారా? దానికి కూడా నువ్వే పడతావా? అడగండి వాడే. నీ మొగుడు మొగుడు ఆడితోటి అన్న నేను పోతున్నాను ఇప్పటికైనా నిరూపించా, కానీ లాస్ట్ కి నేనే దెబ్బతిన్నా. గుడ్ బై. దేవుడైన జీవుడైన రిక్షబోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్షా ఓడుర్రా. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. మన రాజమౌళి రెండిట్లోనూ బాగా చేస్తాడు. తాగుబోతు క్యారెక్టర్ను, ఇటు చిన్న ఇన్నోసెంట్ క్యారెక్టర్. సో తను బాగా ఉపయోగించినాడు, రాజమౌళి బాగా చేశాడు. అండ్ మహేష్ అమాయకుడుగా అన్ని వర్కౌట్ అయినాయి, పంచెస్ అన్ని బాగుంది. ఆర్పి గుడ్ స్కెట్. రోజా గారు ప్యాన్ తింటారా? ప్యాన్ కాదు, మర్రాకి తీసుకొచ్చి ఫెవికాల్ వేసి ఫస్ట్ ఆర్పికి ఇచ్చేయి. కానీ బాగుంది నీ స్టైల్ మహేష్. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎలా కనిపెడతాడా ఆర్పి, ఎలా కనిపెడతాడా అంటే లాస్ట్ కి నువ్వు అన్ని కష్టాలు పడుతుంటే ఈజీగా ఒక చిన్న సొల్యూషన్, ఒక బాటిల్ పెట్టేసి ఊదే గుందుకి నిజం బయటకు వచ్చేసి బాగుంది, ఫన్నీగా ఉంది. క్యారెక్టర్స్ చేంజ్ అవుతే ఫస్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది, దాని తర్వాత కామెడీ వస్తుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మాయి తల్లి నన్ను కాలేజీలో అందరూ ఏడిపిస్తున్నారు నానా. ఏమంటున్నారమ్మా? కోతి కోతి అంటున్నారు నానా. దానికి నువ్వెందుకు ఫీల్ అవ్వడం? కోతి ఫీల్ అవ్వాలి గానీ. అందరూ నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అంటున్నారు నానా. ఎవరు చెప్పావు దేనికి పనికిరావు అని? మన ఇంటి ముందు ఇష్టమమ్మా నీ ఫోటో పెట్టాను నేను. ఏం ఫీల్ అవద్దు. నేను ఇది పెళ్లి చూడడం అబ్బాయి వస్తున్నాడు పెళ్లి చూపులకి, నువ్వు వెళ్ళి తయారయ్యరా. ఆల్రెడీ తయారయ్యే ఉన్నాను నాన్న. ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ కి ఇస్త్రీ చేసుకున్నప్పుడు మొహం కూడా ఇస్త్రీ చేసుకోమని. పెళ్లి అయిపోతే నాన్న మర్చిపోకే నానా. నన్ను పెళ్లి చేసి పాడైపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్ 2 రోజులు పెడతాం అమ్మా, పారేస్తాం కదా బయట. ఎందుకే మన పని అమ్మాయి లక్ష్మి ఏదే లోపల ఉందా? లక్ష్మి వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏంటి లక్ష్మి చాలా హుషారుగా ఉన్నావేంటి? అంటే పాప గారికి పెళ్లి చూపులు కదండి అయ్యారు. నువ్వెందుకు సిగ్గుపడిపోతున్నావు? అంటే వచ్చే అబ్బాయి నన్నే చూస్తాడు కదండి. ప్రతిదీ అదే జరుగుతుంది కదా ప్రతిసారిని. నువ్వు వస్తున్నావు, ఆడు నిన్ను చూస్తున్నాడు, ఇది నచ్చట్లేదు అంటున్నాడు. నువ్వేం అందంగా ఉన్నావు, ఇదే చండాలంగా తయారైంది. మీ పోలికే కదండి. నువ్వు కూడా బానే ఉంటావులే, కాకపోతే నీకు అన్ని ఎం పోలికలు వచ్చాయి, నా పోలికలు రాలేదు. అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి నాతో పెరిగారు కదా, నా కూతురుతో సమానం అంటున్నాను. వెళ్ళి పని చూసుకోమ్మా. సరేనండి అయ్యారు. ఏమైందమ్మా? ఏం కాలేదండి. వెళ్ళి పని చూసుకోమ్మా. ఏం జరిగింది చెప్పు. అంటే అయ్యగారు మీరు ఇంట్లో లేనప్పుడు ఒకడు వచ్చాడండి అయ్యగారు. పిల్లలకు మంచి పాలసీ ఉంది అన్నాడు అనమాట. పాలసీ బాగుందని చెప్పి కట్టించుకున్నాను అయ్యారు. కట్టిసావు? కట్టేశాను అయ్యగారు. తర్వాత తెలిసింది అయ్యగారు ఆలోచిస్తే. ఏమని? పాలసీ అయితే కట్టాను, పిల్లలు లేరు కదని చెప్పి పాలసీ వేస్ట్ అయిపోద్దని. పాలసీ వేస్ట్ అయిపోద్దని చెప్పి అమ్మో, ఇంటికి అసలుకి పెళ్లి కొడుకు వస్తున్నాడు చూడడానికి. ఊర్లో తెలిసిందంటే పరుగు పోద్ది. అమ్మాయిని చూసుకోవడం ఒక అబ్బాయి వస్తున్నాడు తెలుసు కదా. ఈరోజు నువ్వే నా అమ్మాయివి. ఇది పని మనిషి. పాపగారు పని మనిషి అంటే నమ్ముతారా? పని మనిషి అంటే నమ్ముతారు దీన్ని. మీరు లోపల ఉండండి, అబ్బాయి వచ్చిందో పిలుస్తాను రండి. పక్కన చెల్లు. రండి వచ్చి కూర్చోండి. అమ్మాయి ఒకసారి రామ్మా. ఎవరివిడ? నా పని మనిషి అండి. పని మనిషి మా నాన్న అంటుందేంటి? పని మనిషిని కూడా నేను కన్న కూతురులా చూసుకుంటానండి. కన్న కూతురులా చూసుకుంటాను. కూతురు అయితే కాదుగా? కాదు కాదు. ఓకే. అమ్మాయి ఒకసారి రామ్మా. అయ్యగారు చెప్పండి అయ్యగారు, కాఫీ తెమ్మంటారు. వస్తాను. బాగున్నారండి? ఎవరివిడ? నా కూతురండి. మరి ఈవిడ పని మనిషిలో చేస్తుంది? చిన్నప్పటి నుంచి డౌన్ టు ఎర్త్ పెంచారండి. డౌన్ టు ఎర్త్. ఓ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్. సిగ్గుపడుతున్నానండి. అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు, అమ్మాయిని చూస్తుంటే సిగ్గుగా ఉంది. ధైర్యం. పెళ్లి చూపులో నీకు ఫస్ట్ టైం అనుకుంటా.
ఎండబడొచ్చు మజ్జిగ ఎంత అవుతావు బాబు? అయ్యి వద్దండి మజ్జిగ. కూల్ డ్రింక్ కానీ లేదండి అయ్యే అలవాటు. టీ కాఫీ కానీ లేదు. మంచి అబ్బాయి అనుకుంటే ఏ అలవాటు లేవు. ఏంటి బాబు ఇది? డ్రగ్స్ తీసుకుంటాను. డ్రగ్స్ తీసుకుంటావా? డ్రగ్సే తీసుకుంటా రెగ్యులర్ గా. డ్రగ్స్ తీసుకుంటారా? కూర్చోండి మీరు కూర్చోండి. అమ్మాయిని చూడండి. అమ్మాయిని చూసి బాగా సిగ్గుపడుతుంటున్నారు. ఇప్పుడే సిగ్గుపడుతున్నారంటే రేపు పొద్దున్న పెళ్లి అయిన తర్వాత. ఆ విషయంకి వస్తే మనం అసలు తగ్గేది లేదు. 3 నెలలకే వామిటింగ్స్. అంటే అవకాశం మీకు లేదులేండి. ఏం లేదు. అమ్మాయి ఏంటి అంటుంది? ఏం లేదు, కొంచెం ఏదో డైజెషన్ ప్రాబ్లం అనుకుంటా. డైజెషన్ ప్రాబ్లం. మీరేం కంగారు పడద్దండి ఆ విషయంలో. సంవత్సరం తిరగగానే ట్విన్స్ ఇద్దరిని ఇస్తా. 6 నెలలు చాలండి. 6 నెలలు చాలండి. 6 నెలలు అంటది. అంటే మీ స్పీడ్ చూస్తుంటే మీకు 6 నెలలు సరిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా. ఏంటండి ఆవిడ? రాత్రి చికెన్ తిని కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. అయితే మీ అందరు కావాలి కానీ ఆవిడ ఒక్కడికి కావడం ఏంటి? మీరు కూడా తింటారుగా? అవును, అందరికి అవ్వాలి కదా. అవునండి, మాకు అవుతుంది. మీకు అవుతుందా? మీకైతే బానే ఉంది. వెళ్ళి టీ పట్రా. ఏమే చూసుకోవాలా? అబ్బాయి డ్రెస్ పాడైపోయింది. ఎన్నో చెప్పాలి పని చేయడం రాదు నీకు. పర్లేదండి, ఎందుకంటే అలా కొడతారు? అది కదండి, బంగారం లాంటి ప్యాంట్ పాడైపోయింది కదా. పర్లేదు ఓకే. నేను ఇంకోటి తీసుకుంటా యూఎస్ వెళ్ళినప్పుడు. రండి రండి మీరు రండి. వెళ్ళి ఇంకో టీ పట్టరామా. అమ్మా నువ్వు ఇంకో టీ తీసుకురా పని మనిషి. ఏమండి ఓకే, పని మనిషి అనకండి, మీరే ఉన్నారు పని మనిషి లాగా. టీ సరిగ్గా తీసుకోవడం తెలియదు నీకు. పని మనిషిని కొడితే తప్పే ఉంది. పని మనిషి చేతం కళ్ళ కూతురు సమానం. ఎవరైనా పక్కిలా మనం పర్లేదు, మీరు ఇంకో 4 తగిలించండి. అలా చెప్తే ఎనరాళ్ళు కొట్టండి. ఇంకేంటి సార్, మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయండి? అయ్యో ఆస్తి లేవండి. మాకు 100 ఎకరాలు మామిడి తోట, 20 ఎకరాలు బాగాని వైజాగ్ లో ఎక్కడ ఉన్నాయండి? సముద్రం మధ్యలో ఉండేవి. నీళ్ళు వచ్చేసి మునిగిపోయినాయి అన్ని. కింద ఉంటాయి. అప్పుడప్పుడు మా నాన్న నేను కిందకి చూసి వస్తా ఉంటాం. సార్ మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? మాకు ఉన్నాయండి. వెళ్ళండి. అది చూసారా ప్లేస్? అవును, 100 ఎకరాల కొబ్బరి తోట మందే వస్తాయి. అవంతా మరి చెట్లు లేవు. విత్తనాలు తిరిగేసి నాటానికి కిందకి వెళ్ళిపోయి చెట్లు. మీరు మాలాగే. మాకు బోల్. అప్పుడు మేము కూడా కిందకి వెళ్ళి బొండలు కొడుకుంటాం. ఎంత సంపాదిస్తారండి మీరు? మాకు సంపాదనలు అలాంటివి ఉండవండి. మేము సంపాదించగలరా? మేము కష్టపడకుండా అన్ని మా కాళ్ళ దగ్గరికి అయ్యే వస్తా ఉంటాం. మీరేం కష్టపడవసరం లేదు. అమ్మాయితో మాట్లాడుకుంటే కొంచెం పాటలు. అమ్మాయితో మాట్లాడడానికి ముందు అమ్మాయి బాగుంది, పాటలు ఏమన్నా వస్తే కొంచెం. పాటలు ఏంటండి బాబు? అవతారం ఉంది. అవతార సినిమాకి అమ్మాయి డబ్బింగ్ చెప్పింది. ఏంటి అవతార సినిమాకి అమ్మాయి డబ్బింగ్ చెప్పిందా? ఏదో చెప్పాలండి. పండుగకి ఎందుకు వచ్చినారు? నువ్వు ఇక్కడ రా, మాకు నువ్వు ఎక్కడ సరిపోరు కండ్రకానా చెట్లు మొత్తం కొట్టాను కదరా, నీకు జమ్మడిపోను. అంటే ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ ఇతనే చెప్పిందండి. డబ్బింగ్ అని చెప్పిందా? తెలుగు డబ్బింగ్ అండి. పాటలు బాగా పాడిద్దండి. చింపేస్తుంది, అతికించుకోవడం మనం. అవునా? మంచి పాట పాడమనండి. పాడండి. వస్తాడు నా రాజు. రీమిక్స్ 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 రాజు రోజు లాలి జో జో నా కన్నా. అదేంటి సార్, ఇంకా ఏమకుండా లాలిజో అంటదేంటి? ఫ్యూచర్ లో మీకు పెళ్లి అయిన తర్వాత, హనీమూన్ కి నెల తప్పిన తర్వాత, చిన్నపిల్ల పుట్టిన తర్వాత పాట పాడాలి కదా. ఓ కరెక్ట్ పాడాలి. కరెక్ట్. మేమిద్దరం పాట పాడుకోమా? ఏ పాట? ఏకాంత వేళ. అదెందుకు? ఫ్యూచర్ లో ఇద్దరం హనీమూన్కి వెళ్తాం కదా, అప్పుడు ఇదేగా పాడాలి. అప్పుడు పాడుకుంది. కూర్చోండి, తొందరగా పాడేసేలా ఉన్నారు. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? నాన్నగారు డ్రగ్స్ అమ్ముతా ఉంటారండి. డ్రగ్స్. మమ్మీయో? మర్డర్స్ చేస్తా ఉంటది. మర్డర్స్. యా. మీరు? రేప్స్ బై బర్త్. మరి మంచి ఫ్యామిలీ అన్నారు కదండి. మీరు తప్పినట్టున్నారు. మంచి ఫ్యామిలీ కాదు, మాఫియా ఫ్యామిలీ. మాఫియా ఫ్యామిలీ? యా. మరి పోలీసులు దొరకరండి? దొరుకుతారు, పట్టుకుంటారండి. మరి ఏం చేస్తారు? మేము కాదని అంటే వదిలేస్తారు. అంతే. చాలా బాగుందండి. మేము కాదంటే వదిలేస్తారు.
అమ్మ టిఫిన్ తీసుకొని రా అమ్మా. అమ్మాయికి ఇవ్వు, అబ్బాయికి ఇవ్వు. ఏమైందండి? కారం ఉందండి బాబు. కారం చూసుకోవా చూసుకోవా. మా ఇంట్లో పని మనిషి కొడతావా? పని మనిషివి మా ఆవిడ మీద చేసుకుంటా, మా ఆవిడ మీద చేసుకుంటా, ఏం చేస్తావు నువ్వు? కొడతారు నువ్వు. మా డాడీని కొడతావా నేను? మా డాడీ ఎవరు రానికి తెలో? సార్ ఈవిడే కదా? అది పని మనిషి, ఇది నా కూతురు. అది మీ కూతురా? చూసి తెలియట్లేదా? సార్ ఈవిడ పని మనిషా? అవును. ఆవిడ కూతురా? అవును. గోపి మంచి పాలసీ వచ్చింది ఒకటి. అవును ఎక్కడున్నా? వచ్చేస్తున్నా పాలసీ ఒకదాన్ని కట్టి. పాలసీ ఏంటండి? పని మనిషా? పని మనిషి అండి. ఈవిడ నాకు ఇస్త్రీ కూతురు. ఇస్త్రీ కూతురు. గోపి అన్నోడు పాలసీలు వేస్తుంటాడు. పాలసీ ఆవిడతో కట్టించుకున్నాడు ఒకటి. నేను ఎలా దొరికా? నీకు ఎరుపప్పులో దొరికానా? నేనే అందరూ పాలసీలు వేయిస్తా ఉంటాను. Let's start with Nag Babu sir. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నైస్లీ ఎంటర్టైన్. థ్యాంక్ యూ. రోజా గారు. బాగుంది, వెరీ నైస్. ఒక స్కిట్ విన్నింగ్ వెంకీ జీవితాన్ని తలకిందులు చేసింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkey. బాబు గారు, అమ్మగారు ఎంత హ్యాపీగా నన్ను తెలుసా? నా చిరకాల వాంచండి, అది తీరక ముందే చచ్చిపోతాను అనుకున్నాను స్కిట్ కొట్టాలని. లాస్ట్ వీక్ స్కిట్ కొట్టాను, ఈ పాట పెట్టాను. ఈ ఆనందంలో నాకు బ్రూస్లీ లాగా ఫైట్లు, మైకేల్ జాక్సన్ లాగా స్టెప్పులు రెండు కలిపేయాలని ఉంది. రెండు మిక్స్ చేసా, చిన్న ప్రయోగం. స్కిట్ కొట్టిన ఆనందంలో గుడి మీద ఆడి కూడా తెచ్చిపోయా. బుద్ధేమో టెంకర, నా కత్తేమో వంకర, అరవీర భయంకర, యమ కింకర. ఈ రోజు మా స్వామి నాకు పరీక్ష పెట్టాడు. వెంకీ మంకీని తీసుకురమ్మన్నాడు. ఇంతకీ నాకు డౌట్, నేను తీసుకువెళ్లాల్సింది వెంకీనా లేక మంకీనా? ఏమో చూద్దాం. వీడెవడో మృతి చెందిన మంకీ లాగానే ఉన్నాడు. తప్పు, వీడికంటే మంకీయే బాగుంటుంది. నరుడా వీడిలా లేవడు. వానరుడా లెమ్ము. థ్యాంక్ యూ అయ్యా. అప్పుడెప్పుడో కాలు జారి పడిపోయాను, ఇప్పటి వరకు ఎవరు లేపలేదు. నేను ఎవరో తెలుసా? స్కిట్ కొట్టిన సెలబ్రిటీని. నేనెవరో తెలుసా? ఎవరు? యమ కింకర. రోడ్డు మీద వేసిన కంకర్లా ఉన్నావు. నువ్వేమర కింకర ఏంట్రా? కొడితే మూతి వంకర అయిపోద్ది. వెళ్దాం పదా. ఎటే నువ్వు చచ్చావురా, పైకి వెళ్దాం. చట్టంటో పిచ్చి పిచ్చేసి చంపేస్తా. నేను స్కిట్ కొట్టా, నాకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఎవరన్నా స్కిట్ కొడితే ఆస్తులు వదులుకుంటారు, లేకపోతే డబ్బులు వదులుకుంటారు. నువ్వేంట్రా ప్రాణాలు వదులుకున్నావు? ఏయ్, నేను చచ్చిపోలేదు చెప్తున్నా. నమ్మను. నమ్మవా? అయితే అటు చూడు. నేను స్కిట్ కొట్టానని తెలుగు ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. పండగ. వాళ్ళందరూ నువ్వు స్కిట్ కొట్టినందుకు కాదురా పండగ చేసుకుంటుంది, నువ్వు చచ్చినందుకు పండగ చేసుకుంటున్నారు. చూసావా? ఇంకా పద వెళ్దాం. కింకర ఒక చిన్న కోరిక. ఏంటో? అంటే నేను ఒక గొప్ప వ్యక్తిని చనిపోయాను కదా, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకుని వెళ్ళిపోదాం. ఆ దరిద్రం కూడా ఉందా? మొదలుపెట్టు. సరే. బాబు గారు, నా దేవుడు వచ్చారు. నేను బ్రతుకున్నప్పుడు మీ నవ్వునే చూశాను, నేను చచ్చిపోయినా కూడా మీ కళ్ళల్లో కన్నీరు చూడను సార్. సార్ మీరు రావద్దు సార్. సార్ వద్దు సార్. సార్ ఏంట్రా వెంకీ ఇలా చేస్తావు? అరే చిన్నప్పుడు మా అమ్మ నాకు జోలపాడుతూ నిద్ర పట్టేదిరా, కానీ నువ్వు స్టేజ్ మీద స్కిట్ చేస్తుంటే ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుందిరా. బాబు గారు నవ్వు చూసావా? బాధపడుతున్నారు. బాధపడటం కాదు, ఇక నుంచి అయినా బాగుపడతామని చెప్తున్నట్టుంది. నీ గొప్పతనం నాకు తెలుసు, ఈ ప్రజలకు తెలియాలి.
వెంకీ మంకీ గురించి చెప్పాలంటే చాలా మంది ఇళ్లలో పిల్లలు పెద్దలు అందరూ టీవీ చూస్తారు. కొంతమంది టీవీ కట్టే అంటారు, అప్పుడు కట్టరు. అటువంటి సందర్భాల్లో ఈ వెంకీ గారు స్కిట్ వేస్తే ఆటోమేటిక్ గా టీవీలతో పాటు పవర్ కూడా ఆఫ్ చేస్తారు. అసలు వెంకీ నువ్వు నవ్వు నామరూపాల్లో కూడా చేసి పడదొబ్బావురా. నువ్వు ఏదో రోజున ఈ స్టేజ్ చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా వెంకీ, పుడతావు. చూసావా బాబు గారు నేను పుడతానని బల్ల గుద్ది మరి చెప్పారు. అది అట్లా లేదు, మళ్ళీ పొరపాటున లేస్తావేమో బక్కి అని నాలుగిచ్చి చంపుతాయని సింబాలిక్ గా చెప్పాడు. అదిగో రోజమ్మ రష్మి కూడా వచ్చారు నా కోసం. రష్మి, దిస్ ఇస్ టూ మచ్. అమ్మా రోజమ్మా, రష్మి మీ అన్నానికి నవ్వు తప్ప ఏడుపు సూట్ కాదు. నా కోసం వచ్చారా? వద్దమ్మా, ప్లీజ్ ఆగండి, వెంకీ ఎంత పని చేసావు వెంకీ. నాకు ఒక డౌట్, రోజేమో బానే ఉంది, రష్మి ఏది? ఇవిడే రష్మి ఎలా ఉంది? అంటే వితౌట్ మేకప్ లో వచ్చింది. కుళ్ళు జోకు మేకప్ లేకపోయినా పర్లేదయ్యా, పళ్ళ సెట్ అయినా పెట్టుకొని రావచ్చుగా. మేడం అంతగా ఏడుస్తున్నారు, వెంకీ స్క్రిప్ట్ అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టం కాదమ్మా, ప్రాణం. నిజం చెప్పండి. ప్రాణమా తొక్క. వాటి స్కిట్లు చూసి అప్పుడు ఏడ్చింది సరిపోలేక దానికి పడుతూ ఇదొక ఏడుపా. మరి ఆ కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. రేష్మి అందరు చూస్తున్నారు, నువ్వు కూడా ఏడు. 7 ఏం చేస్తున్నావే? ఏడన్నావుగా. దీనికి తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. అది కాదే, ఏదో ఒకటి చెప్పు, అందరు చూస్తున్నారు. వెంకీ ఎప్పుడు నన్ను మేలాంకర్ అనేవాడివి, నాకే మేలు చేయకుండా పోయా వెంకీ. సర్లే రేష్మి, అందరు మనల్ని చూస్తున్నారు, ఆ పోడియం దగ్గరికి వెళ్ళి ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోదాం దా. నీకు అందదు కదా, ఎక్కు. అమ్మో మల్లెమల్ల ప్రొడక్షన్ ఫుడ్ అంతా ఈమె తింటున్నట్టుంది. అమ్మ ఈరోజు వెంకీ లేడని చాలా బాధగా ఉంది. వెంకీ స్కిట్ లేకుండా, వెంకీ స్కిట్లు చూడకుండా నేను నిద్రపోయేదాన్ని కాదు. నేను కూడా. మేడం మీరేం టెన్షన్ పడకండి మేడం, ఒక 5 నిమిషాల్లో వెంకీ స్కిట్లని కలిపి తెర మీద వేస్తున్నాం. అమ్మా వీడు చచ్చిన మనేంబడే ఉన్నాడే. చూసావా రోజమ్మ రష్మి నా గురించి ఎంత బాధపడ్డారో. ఎవడన్నా పోతే పాపం పోయాడు అనుకోవాలరా, పాపిస్తోడు పోయాడని అనుకోకూడదు. అదిగో నా దేవుడు చంద్రన్నా, నన్ను ఎక్కడో అందరంత ఎత్తులో చూద్దాం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు చూసినా నేను అందకుండా వెళ్ళానన్నా, నువ్వు రావద్దన్నా. నేను జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేస్తానంటే ఈయన్ని రచ్చరవి గారిని తీసుకొని రావడం. బయట జనాలందరూ నా స్కిట్లు చూసి నవ్వుతుంటే వీళ్ళిద్దరు స్కిట్లు చూసి జనాలు ఏడుస్తున్నారు సార్. హుస్సేన్ సాగర్ లో ఉన్నాయి నీళ్ళు అనుకుంటున్నారు సార్. వీళ్ళు స్కిట్లు చూసి జనాలు పెట్టుకున్న కన్నీళ్లు సార్, ఆ నీళ్లు. సరే వీడి గురించి ఏదో చెప్పాలి కదా, ఏం చెప్పాలి ఇప్పుడు? ఏమున్నాయని చెప్పను వీటిని. వెంకీ నువ్వు పోయావు, ఎంత సంతోషం, ఎంత బాధ ఉందంటే ఈ బాధ ఎవరికి రాకూడదు. యాక్చువల్లీ వీడి స్కిట్స్ చేస్తే జనాలకి హార్ట్ అటాక్ రావాలి, కానీ వీడికి హార్ట్ అటాక్ వచ్చింది ఏంటో అర్థం కావట్లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. వీడికి దండ కూడా వేస్ట్. చంద్రన్ ఎంత బాధపడుతున్నాడు చూసావా నా గురించి. ఎందుకురా ఈ దరిద్రం నేను చూడలేను రా, తొందరగా వెళ్దాం పదా. ఆగు, నా ఫ్రెండ్, నా జాన్ జిగిరి జబ్బా, నా సుధీర్ వస్తున్నాడు. డార్లింగ్ ఇగో చూడు, వెంకీ చచ్చిపోయాడు. నమ్మట్లేదు కదా, చూడు వెంకీ చచ్చిపోయాడు. చూసావా జనాలు ఎవరు నమ్మట్లేదు, అదే చెప్తున్నాడు నా సుధీర్. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ రా. అడు ఎందుకు చచ్చిపోయాడు తెలిస్తే నువ్వు చచ్చిపోతావు. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయలేదన్నాడు, సూసైడ్ చేసుకున్నాడే.
అవునా, ఒక్క నిమిషం నేను వస్తున్నాను సుధీర్. వాడేసుకున్నాడు సుధీర్, నువ్వు నాకు ఇష్టం లేకపోయినా, నీ మీద నాకు ప్రేమ లేకపోయినా, ఇప్పటి నుంచి వెంకి చనిపోయినందుకు నిన్ను ప్రేమిస్తాను సుధీర్. చాలా వాడుకున్నాడు రా నీ అడ్వాంటేజ్. వెంకీ, ఆయన ఎందుకు పడతాను, నన్ను ఓదార్చు. నేనున్నాను వెంకీ. ఆడు ఎలా చచ్చిపోయాడు కదా, ఇక్కడ అందరూ ఉన్నారా, పక్కన ఓదార్చుకుందా. అదిగో నా అన్న నా తమ్ముడు ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇప్పుడు చూడు నా తమ్ముడు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు. అయ్యో నా గురించి బాధపడొద్దు అన్న, బాధపడొద్దు తమ్ముడు. ఇంకా నా ఇంకా మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పడానికి నలుగు కోతులు వేసుకొని స్కింపుల్ లీడర్ అయినావే. ఎవరైనా కారుకి ఈఎంఐ కడతారు, మీరు ఎందుకు ఏడుపుకి ఈఎంఐ కడతారా? ఏ లేదు ఆర్పి, మొన్నటి దాకా జనాలు నా స్కిట్ అనేవాడు. వీడొచ్చాక నాకు భరోసా పెరిగింది. వాడి స్కిట్ల కన్నా నా స్కిట్లే బాగుందని ఫోకస్ మొత్తం వాడి మీద పెట్టారు. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, మళ్ళీ జనాల ఫోకస్ అట్లా నా మీదకి వస్తుంది. ఏంటి ఇల్లు అందరు బెడ్స్ కొట్టారు. అయ్యో నన్ను నిజంగా ఇష్టపడేవారు లేరా? ఎక్కడున్నారు? నన్ను టీమ్ లీడర్ చేస్తారు, టీమ్ లీడర్ చేస్తారు. లేట్ చేసి లేట్ అయిపోయావా బావా బావా బావా. ఎందుకురా అంతగా ఏడుస్తున్నావు? ఇది ఏడుపా బొక్క యాక్టింగ్ రా. ఈ స్కిట్ లో మనకి పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ చేసావు అనుకో అందరూ చూస్తారు. నెక్స్ట్ టీమ్ లీడర్ మనమే. ఎక్కడ వెళ్ళిపోయావన్నయ్యా? అబ్బా బావా బావా, నమ్మక ద్రోహం అంటే ఎక్కడ లేదు. ఈ చూసాక తెలిసిపోయింది. నేను ఇక్కడ ఉండడానికి ఇంకరా నీ దండం పెడతా, నన్ను తీసుకుని వెళ్ళిపో. ఈ దరిద్రం అంతా చూసినాక నాకేమనిపించిందో తెలుసా? నువ్వు ఇక్కడే స్కిట్లేసి ఇంత మందిని చంపావంటే నువ్వు పైకి వస్తే పాపులతో పాటు మేము కూడా చేస్తాం. నేను వెళ్ళొస్తా, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి. నీకు దండం పెడతాండ్రా, మమ్మ వదిలి పెట్టరా, నేను వెళ్ళిపోతాడు రా. పరిస్థితి ఏంటి? ఒరే నీ చావు నువ్వు చావు. బావా ఒక్కసారి నువ్వు లేచి నన్ను టీమ్ లీడర్ చెప్పావా? బావా ఒకసారి లే బావా, బావా ఒకసారి లే బావా. బావా నేను క్యాజువల్ లైఫ్ మన టక్మల్ వేసిపోయింది ఒకలాగా నా టీమ్ లీడర్ ఇస్తాను. పడుకో, చచ్చిపో, నువ్వు చచ్చిపో. నీ అబ్బా రోజా గారు, కానీ మీ ఎంట్రీ దగ్గర నుంచే చాలా బాగుంది. రష్మి రోజా రష్మి అంటే ఎవరు రోజా ఎవరు రష్మి అని నేను చూస్తున్నాను. ఐడియా మాత్రం మళ్ళీ వచ్చింది. రష్మికి ఆ గెటప్ వేయాలని ఎందుకు అనిపించిందో కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది నవ్వటం. ఆ తర్వాత చంద్ర గారు, ఇంకా సుధీర్ పీక్స్ చాలా బాగుంది. నాగబాబు సార్ ఇంకే బాగుంది, బాగా ఎంటైన్ చేసావు. శాంతకుమార్ యమభట్టుడుగా బాగా సెట్ అయ్యాడు. రోజాను రేష్మి వచ్చినప్పటి నుంచి కామెడీ బాగా వచ్చింది. సుధీర్ మాత్రం పీక్స్, దాన్ని కూడా అడ్వాంటేజ్. లాస్ట్ ఫినిషింగ్ టచ్ నీ గ్రూప్ తోటి నీట్ గా ఉంది. గుడ్, బాగా చేసావు. పరమానందయ్య శిష్యుడు లాంటి ఒక్క శిష్యుడు ఉన్న గురుకి బొమ్మలు కనిపిస్తాయి. అలాంటి గురు శిష్యుల కాంబినేషన్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. అంటే అందమైన అమ్మాయిని అసలు వదిలే సమస్య లేదండి. వదలడానికి అసలు మన ఇద్దరం కలిసి ఉంటేనేగా. మా నాన్నగారు తెలుగు పండితులు, ఎవరైతే తెలుగు స్పష్టంగా మాట్లాడతారో వాళ్ళకి ఇచ్చి మాత్రమే నన్ను పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చారు. నేను తెలుగు స్పష్టంగా మాట్లాడతాను. స్పష్టంగా కాదురా, స్పష్టంగా. అదే స్పష్టంగా మాట్లాడతాను అంటున్నా. ఊరుకో దుర్గా, నువ్వు స్పష్టం అనే పదాన్ని పలకలేకపోతున్నావు. ఇంక తెలుగు ఎలా స్పష్టంగా మాట్లాడతావు? ఇంక మన ఇద్దరు పెళ్లి జరిగినట్లే. ఒక ఛాన్స్ ఇచ్చు చూడు. సరే సరే, ఇవి ఒక్కసారికి ఒక ఛాన్స్ ఇస్తున్నా. మా నాన్నగారితో చెప్పి ఓకే చేయిస్తా. నువ్వు పొద్దున్నే తెలుగు నేర్చుకుని మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మన పెళ్లి గురించి మాట్లాడు, సరేనా? తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. ఈ
పాశ్చాత్య నాగరికతలో పడి తెలుగు మర్చిపోతున్నారు సార్. మీకు మా ఆవిడని పరిచయం చేస్తాను నాగబాబు గారు. చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం ఓరే నీ చెలిమి చెన్నై చంద్రమా. ఈవిడే మా ఆవిడ. ఒకప్పుడు బెంగాలీ. ఈ అమ్మాయి అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంది. మా అమ్మాయి కూడా అదే చెప్పాను, అమ్మా నీకు అద్భుతంగా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడే అబ్బాయినే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, వాడు సప్త సముద్రాల అవతలున్నా గానీ వాడిని వెతికి తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నాను. వెతుకుతూనే ఉంటాను. మీరు వెతకాల్సిన పని లేదు నాన్నగారు, నేను ఆల్రెడీ వెతికి పెట్టుకున్నా. ఆ అల్లుడు తెలుగు బాగా మాట్లాడతాడమ్మా. అవును నాన్నగారు, ఆయన తెలుగు మాట్లాడుతుంటే తెలుగే మనిషిలా మాట్లాడుతున్నాడా, మనిషి తెలుగులా మాట్లాడుతున్నారని మనకు ఆశ్చర్యం కనిపిస్తుంది నాన్నగారు. అంటే అల్లుడు గారు తెలుగు మాట్లాడుతుంటే నా చెవులో అమృతం పోసినట్టు ఉంటుంది అన్నమాట. ఇంకేదో పోసినట్టు ఉంటుంది. ఏంటది? అదే అమృతానికి మించి ఇంకేదో పోసినట్టు ఉంటుంది. ఒకసారి పిలిపించాము అల్లుడు గారిని. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగతారు ఆంధ్రాజనం. అల్లుడు గారు ఏమిటో ఏదో పుస్తకంతో వచ్చారు. ఏం పుస్తకం ఇది? ఇది తెలుగు బుక్ అండి. తెలుగు బుక్క? తెలుగు చదవకపోతే నా నిద్రే రాదండి. అవునా? తెలుగు అంటే మీకు అంత బాగా ఇష్టం? అల్లుడు గారు ఉండండి, మీ అత్తగారిని పరిచయం చేస్తాను. మీ అత్తగారు ఒకప్పుడు బెంగాలీ. ఈవెంట్ చూసినప్పుడు నాకు ఏమండి వచ్చిన వాళ్ళకల్లా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటే పోతే అల్లుడి గారి సంగతి ఏంటో చూడండి. అల్లుడు గారు ఆసనులు కండి, ఇక్కడ ఇట్రండి, ఆసనులు కండి. అసలు ఇప్పుడు గెటప్ సీను, చిత్రం సీను, మాల్ సీన్ ఎందుకు వచ్చారండి? అంటే కూర్చోండి అని. అల్లుడు గారు, మామగారు, నాన్నగారు నాకు అర్థమైంది. దుర్గా లే. మా నాన్నగారు పాదాల మీద పడి పూజ్యులైన మామగారి పాద పద్మములకు నా యొక్క పాదాభివందనాలని చెప్పు. నీ పిజ్జాయేనా పాదాలకి పరాటైనా శుభందో వందనాలు. అల్లుడు గారు మీకు ఎంత మాత్రం జీతం వస్తుంది? ఇంచుమించు 25,000 వస్తుందండి. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, మా అమ్మాయి చేతి ఖర్చు కోసం నేను నెలకు 20,000 ఇస్తానండి. ఆ ఖర్చులు కలిపి 25,000 చెప్తున్నా. అంటే మీ జీతం 5,000? తప్పుదే ఉందండి. కానీ మీరు తెలుగు అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడు, అది చాలు మా అమ్మాయి నుంచి మీకు పెళ్లి చేయడానికి. మీకు సమాసాల గురించి ఏం తెలుసా? చికెన్ సమోసా, ఉల్లిపాయ సమోసా, మాల్ సమోసా. అల్లుడు గారు మళ్ళీ వేశారు. సౌండ్ లేకుండా వేసానే, మీకెలా తెలుసు? పోస్టా? ఓటరా నువ్వు? పోస్ట్ మ్యాన్ అండి. మా ఇంటికి వచ్చి ఏం పలకాలి? అదే ఉత్తర కుమారుణ్ణి. ఇవ్వండి ఉత్తరం. నాన్నగారు, మీ ప్రియశిష్యుడైన వశిష్ఠ అత్పర శర్మ దగ్గర నుంచి మీకు లేఖ వచ్చినది. చదివిచ్చు అల్లుడు గారితో, నేను కూడా పక్కనే కూర్చుంటా. తెలుగు చదువుతాను రాదు కదా. నేను ఇక్కడ చదివి చెప్తుంటాను, నువ్వు చెప్పేసి. అట్ట చెప్తే నేను అలిగిపోతానే. చదవండి అల్లుడు గారు. గౌరవనీయులు, పూజ్యులు, మాన్యులు అయిన మా గురువు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. గౌరవైన నా గార్రాడ్డికి ఏట్రా? పూజ్యులైన, గౌరవనీయులైన, మాన్యులైన మా గురువు గారికి పాదాభివందనాలు ఉంటే ఇక్కడ రాడ్డెందుకు వచ్చింది, పూలెందుకు వచ్చాయి, పసుపు కుంకం ఎందుకు వచ్చిందిరా? ఆ రాడ్లు ఎంత తాగుతా నిజంగా రండి, సురికి తలుగుతుంది. ఉభయ కుశలో పరి వదులో టిప్పల్లారి. ఊదిలో టిప్పర్ లారీ, ఇసుక్కులో ఇరుక్కున్న లారీ అంటరా? ఉభయ కుసులో పరి. ఊదులో కూపరి. ఊదిలో ఆ నాన్నగారు ఈ ఉత్తరాలు గిత్రాలు అన్ని చదవలేరు కానీ పాటలు పద్యాలు అయితే మాత్రం బాగా పాడతారు నాన్నగారు. నేను పాట చెప్తాను, పాడు. ఓకే. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందడిలో వచ్చింది. పాడేసి అల్లుడు గారు పాడు. ఏ సందేశం లేదు, నా సందేశం లేదు, ఏ అల్లరి తెచ్చింది. నాకు ఈ సంబంధం వద్దు. ఏ అడ్డగాడిదైనా గానీ దీంట్లో ఒక్కటి కరెక్ట్ గా చెప్పినా పాడినా వాడికి ఇచ్చి నేను పెళ్లి చేస్తా. సార్ నేను చెప్తాను సార్, పాడమంటారా? పాడండి. నిత్యం ఏకాంత క్షణమే ఏడిగా, యుద్ధం లేనట్టి లోకం మడిగా, ఇప్పటికే చాలా లాగిపోయింది, చాలు. అల్లుడు గారు
మీరు అద్భుతంగా పాడారు. చూడండి మా అమ్మాయి నాన్న నేను ఉత్తర కుమారుడు. ఉత్తర కుమారుడైనా దక్షిణ రాని చెయ్యి. పద, సైకిల్ మీద వెళ్దాం. తీసుకెళ్ళిపో. సైకిల్ మీద వెళ్దాం పద. వెళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒరేయ్, మొన్నటి దాకా నేను కళాకారుడు అని చెప్పి జనాలు నమ్మించావు. నువ్వు పెద్ద వేద పండితుడు అని చెప్పి నన్ను నమ్మించావు. ఇప్పుడు మీరు మీ స్పష్టమైన తెలుగులో మా జడ్జెస్ దగ్గర నుంచి కామెంట్స్ అడగండి. మేము చేసిన బట్టి ఈ స్కిట్ యొక్క ప్రభావం మీ మీద ఎలా చూపినదో చెప్పవలేను. బాగుందిరా, బాగా ఎంటైన్ చేసావు. వాడికి ఉన్న వీక్ పాయింట్ అదొకటే కాబట్టి దాని మీద వర్కౌట్ చేసి పెట్టావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంటర్టైన్. అమ్మగారు, మీ యొక్క అమూల్యమైన సందేశము. మీ నాటిక బాగుంది, అందులో కారం కొంచెం ఎక్కువైంది. బాగుంది స్కిట్. థ్యాంక్ యూ మేడం. బేస్ వాయిస్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన అవినాష్ కి ఒక కష్టం వచ్చింది. అసలు ఆ కష్టం ఏంటో, దాని వల్ల వచ్చే కామెడీ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవు కార్తిక్. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం గారు. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నా కొడుకు మామూలుడు కాదండి. వాడొక పులి, వాడొక బెబ్బులి, వాడొక సింహం. ఏంటి కొడుకు చెప్పి జంతువుల పేరు చెప్తున్నావు? అది మా ప్రెస్టేజ్. కుక్కరా? నా కొడుకు ఎక్కడ అనుకుంటున్నారా? వాడికి ఈ రోజు పెళ్లి చూపులండి. 10 రోజుల ముందు బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు, అందుకే పంపించాను. ఈ రోజు వస్తున్నాడు. రాగానే వానికి పెళ్లి చేస్తా. ఆ తర్వాత నా శేష జీవితం అంతా రష్మి అనసూయ అంటూ గడిపేస్తా. ఎక్కడున్నాడు నా కొడుకు? Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నా కొడుకు వచ్చాడు, నా కొడుకు వచ్చాడని చెప్పండి. సార్ వాళ్ళు రమ్మంటున్నారు. నా కొడుకు వచ్చాడని చెప్పండి. సార్ వాళ్ళు రమ్మంటున్నారు. అరే ఫోన్ రింగ్ అవుతున్నట్టు చూడు. నానా నానా ఏంట్రా వాయిస్ ఏమైందిరా? నా వయసు నానా. ఒరే బ్యాంకాక్ వెళ్ళి వాటర్ పడక దొబ్బిందా? లేదు, వాటర్ బాగా పడి దొబ్బింది. ఒరే నీకు గుర్తుందా ఈ రోజు నీ పెళ్లి చూపులు రా? పెళ్లి కొడుకు ఎవరు నానా? పెళ్లి కొడుకు ఎవరు నానా? పెళ్లి కొడుకు ఎవరా? ఒరే పెళ్లి చూపులు అంటే పెళ్లి కూతురు ఎవరు అని అడగాలి, పెళ్లి కొడుకు ఎవరని కాదు. అయినా బాడీ లాంగ్వేజ్ ఏంట్రా? ఈ వాయిస్ లో బేసేది రా, మొత్తం దొబ్బిందిరా. రే రే ఏంట్రా నాన్న? అవినాష్ ఏమైంది నాన్న? బ్యాంకాక్ లో ఏమైంది చెప్పు. మన ఇండియాలో ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది కదా నాన్న. అక్కడ మాత్రం ప్రతి మగవాడు వెనక ముందు మొగడే ఉంటుంది నాన్న. అన్నే శాండ్విచ్ మసాలా అంటే నీకు అర్థం కావట్లేదు నాన్న. నీ వాయిస్, నీ స్టైలు ఎలా ఉండేవిరా అవన్నీ చెప్పి నువ్వు ఎంత పులి పొడి అని పొడిచాను రా ఇక్కడ. అవతల పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అరే ₹1,00,000 కట్నం ఇస్తా అన్నారు. ఆ అమ్మాయికి నీ బేస్ వాయిస్ అంటేనే ఇష్టం. నాది బేస్ వాయిస్ కదా నాన్న. ఈ వాయిస్ రావట్లేదేంట్రా? బ్యాంకాక్ వెళ్ళి వస్తుందన్నా. వీడు 10 రోజులు బ్యాంకాక్ వెళ్ళి ఇలా తయారయ్యాడంటే ఖచ్చితంగా వీడిని మార్చొచ్చు. వీడిని మార్చి చూపిస్తా. వీడి వాయిస్ లోని బేస్ తీస్తా, వీడి బాడీలోని లాంగ్వేజ్ తీసేస్తా. కష్టం నాన్న. ఎందుకు? బ్యాంకాక్ లో అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. గుర్తెచ్చుకో, నువ్వెంత బాగా మాట్లాడేవాడి. ఒకసారి నడు, ఒకసారి నడు. ఆ స్టైల్ ఏది? నడు. స్టైల్ కదా నడు. అయ్యో మగాడివి నువ్వు. మగాడు అంటే ఎలా ఉండాలి? అది బ్యాంకాక్ వెళ్ళక ముందు రానా? బ్యాంకాక్ ఓకే. స్లోలీ స్లోలీ. మగాడు అంటే ఎలా నడవాలి? ఇలా నడవాలి. ఇలా నడువు. చేతులు దింపు. దిగట్లే నాన్న. అయ్యో దిగట్లేదు. కాళ్ళు జరుపు. కాళ్ళు జరుపురా. రే నీకు అర్థం కావట్లేదురా. సరే రే గుర్తెచ్చుకో, నీ ఆ రోజులు గుర్తెచ్చుకో. అప్పుడు నువ్వు సాయి కుమార్ వాయిస్ చెప్తే కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనపడిన 4వ సింహమేరా పోలీస్. చెప్పు చెప్పు డైరెక్ట్ వస్తుంది వస్తుంది వస్తుంది. బాడీ లాంగ్వేజ్ వచ్చింది సార్. నేను సక్సెస్ అయ్యాను. సక్సెస్ అయ్యాను. చెప్పు 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 చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే
దండం పెడతా. అది కాదురా, నువ్వు జేపీ వాయిస్ చేస్తావు. జేపీ వాయిస్ గుర్తుందా? వచ్చింది వచ్చింది వాళ్ళ వచ్చింది 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 వచ్చింది. అరే అది కాదు, అక్కడ ఒక అందమైన అమ్మాయి కనబడుతుందా? ఆ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఈవిడ ఇంత అందంగా ఉందంటే ట్రాక్ లోకి వచ్చాడు, మా వాడు ట్రాక్ లోకి వచ్చాడు. వీళ్ళ అన్నయ్య ఇంకెంత అందంగా ఉంటాడు, వీళ్ళ అన్నయ్య ఇంకెంత అందంగా ఉంటాడు. నువ్వు మగాడివి రా, నువ్వు మగాడివి. అయ్యో అప్పుడప్పుడు అలా బతికెళ్ళినానా? అవును అలానే బతుకుతున్నాగా. ఏంటా? కాబోయే మామగారు వచ్చి ఏం చేస్తున్నావు బాబు, ఏంటి విశేషాలంటే ఏం చెప్తావు? సార్ వాళ్ళు రమ్మంటున్నారంట. చెప్పు తీసుకుని కొడతా. సార్ వాళ్ళే వాళ్ళు రారే, నీకు దండం పెడతారా ప్లీజ్ రా. వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు ఒక పని చెయ్యి, లోపలికి వెళ్ళి రెడీ అయ్యి రాబు. ఈ సార్ వాళ్ళు ఏంటి సార్, నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. మావాడు ఒక పుడింగి పులి అని కోతలు కోసాను, ఇప్పుడు వాళ్ళు వస్తున్న పరిస్థితి ఏంటి? మా అమ్మ ఇప్పుడు వాడికి పెళ్లి చూపులు. బావగారు నమస్కారం. నమస్కారం నమస్కారం. ఎక్కడ పులి, ఎక్కడ సింహం, ఎక్కడ బొబ్బిలి, ఎక్కడ జూ పార్క్ వెళ్ళండి కనిపిస్తాయి. ఏమాడు కాబట్టి చెప్పాలి కానీ మీ అమ్మాయి లక్షణంగా కుందన బొమ్మలా ఉందండి. బావగారు ఒకసారి అద్దాలు పెట్టుకొని చూడండి. తప్పు చెప్పినందుకు క్షమించండి, అమ్మాయి దరిద్రంగా ఉంది. నాన్న ఏంటిది? నిజం. పులిని పిలిపించండి బావగారు. పిలిపిస్తా పిలిపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. వీడేడి దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? కవర్ చేయాలి. రే పులి, నాన్న సార్ వాళ్ళు రమ్మంటున్నారు నాన్న. సారు వాళ్ళు కాదురా, అవతల వాళ్ళు వచ్చారు. నువ్వు మాట్లాడదు, పెళ్లి చూపులు మనం మేనేజ్ చేస్తున్నావు, అర్థమైందా? నేను చెప్పినట్టు చెయ్యి, ఓకేనా? రెడీ? బావగారు ఏంటి అబ్బాయి ఎలా నడుస్తున్నాడు? అంటే మొన్న కార్ ఇంజన్ చెడిపోతేను. నానా చెడిపోయింది కార్ ఇంజన్ కాదు. అదిగో అమ్మాయి కనిపిస్తుందా? ఎలా ఉంది? చాలా లక్షణంగా ఉంది నాన్న. కళ్ళద్దాలు పెట్టుకొని చూడు. తప్పు చెప్పింది క్షమించాలి, చాలా దరిద్రంగా ఉంది. ఏంటన్నా ఇది? నిజం. సరే పెళ్లి చూపులు అయిపోయాయి కదా, మరి అమ్మాయి ఏమైనా పాట పాడితే? నానా నేను పాడుతున్నా. సారత్తారత్తారే వత్తారత్తారత్తారే సారత్తే దావత్తే సారిత్తారే. చాలా ఇట్లా చాలు, వచ్చిన కాడికి చాలు. నాన్న ఏంటి అబ్బాయి తేడాగా ఉన్నాడు? తేడా గురించి నువ్వు వీడే మాట్లాడాలమ్మా. ఏంటి? అబ్బాయి ఏదన్నా పర్సనల్ గా మాట్లాడతావు అమ్మాయితో? నేను మాట్లాడుతున్నాను. మాట్లాడొద్దు. ఏమండి పెళ్లి చూపులు ఫిక్స్ అయిపోయి పెళ్లి పెట్టించుకుందాం. నేను మాట్లాడుతున్నా, రండి. ఎవరితో మాట్లాడతావురా? వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నా. ఇంకమ్మా అమ్మాయితో మాట్లాడాలి. అబ్బాయి సరదా పడుతున్నాడు. నీ సరదా తీరిపోతుంది. ఏం చేస్తాడు వీడు? బావగారు ఏం జరిగింది? అర్జెంట్ గా వెళ్ళాలండి. ఎవరు రమ్మన్నారు? సార్ వాళ్ళు పిలుస్తున్నారండి. అందరినీ సార్ వాళ్ళు పిలిచారా? మరి నేనెందుకు? నేను కూడా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. సూపర్ వెదరు, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నమ్మశక్యం కాదు, అందరూ పరిగెడుతున్నారు. అబ్బాయిలు కానీ ఎవరు ఇలా రాలేదుగా. బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు మీ స్కిట్ కోసం అలా మార్చారా? అలా ఫన్ కోసం. ఓకే నాగ్ బాబు సార్. బాగుంది, గుడ్ స్కిట్. So judges, ready with the scores? Yes. All right boys, so let's have all the team leaders on the stage please. So let's start with Sudigali Sudhir and team Roja Garu. Mas Avinash and Kempu Karthik. Venky Monkeys and team. Patas Prakash and team. Kirak RP and team. Chammak Chandra and team. The judges, Diwali performer of the day goes to Chammak Chandra. Congratulations to Chammak Chandra and team. Meer gechunnaru 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Mana Extra Zabardast.